హైదరాబాద్ స్వప్నలోక్ సెంటర్ వద్ద హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఉద్యోగి కేసును పోలీసులు ఛేదించారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ అనే వ్యక్తి హత్యగావించబడ్డాడు 2 రోజుల క్రితం. ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని ఛేదించినట్లుగా కనపడుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఎలాంటి సంబంధం లేకుండా కేవలం గొడవ పడ్డాడన్న కారణంతో అతన్ని హత్య చేసినట్లుగా తెలుస్తుంది. వివరాలు ఏంటి? చక్రి 4 రోజుల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగి క్యాబ్ లో వెళ్తూ స్వప్నలోక్ సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో దారుణ హత్యకు గురి కావడం జరిగింది. ఈ సంఘటనలో స్విఫ్ట్ కారు 8055 నెంబర్ గల కారు సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డు కావడం జరిగింది. ఈ ఒక్క నెంబర్ తోటి పోలీసులు ఈ కేసును 3 రోజుల తర్వాత ఛేదించగలిగారు. 4 రోజుల క్రితం ఇతను సదరన్ గ్లోబల్ సర్వీసెస్ లో కాల్ సెంటర్ లో పనిచేస్తూ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. ఆ తర్వాత కుకట్పల్లిలో ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసిన తర్వాత తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతను పంజాగుట్ట వరకు అతని స్నేహితుడు డ్రాప్ చేయడం జరిగింది. అక్కడి నుండి అతను ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో క్యాబ్ రావడం జరిగింది. ఈ క్యాబ్ ఓల్డ్ సిటీకి వెళ్లేందుకు బంజారాహిల్స్ నుండి పాత బస్సుకి వెళ్లేందుకు రావడం జరిగింది. అక్కడ ఇతను వాళ్ళని లిఫ్ట్ కోరడం జరిగింది. అయితే కారు ఎక్కిన తర్వాత సంజయ్ వాళ్ళతో వాగ్వాదం పెట్టుకున్నాడని, తాగిన మత్తులో ఇష్టానుసారంగా క్యాబ్ లో ఉన్న వాళ్ళని తిట్టడం జరిగిందనేది పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద వచ్చి అతన్ని దింపి వెళ్లేటప్పుడు కూడా వాళ్ళని అతను దూషించినట్లుగా పోలీసుల విచారణలో నిందితులు చెప్పడం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన క్యాబ్ లో ఉన్న వ్యక్తి అతనిపై దాడి చేసి కత్తితో దాడి చేసి అతనిపై అతన్ని హత్య చేయడం జరిగింది. ఈ సంఘటనలో పోలీసు 8055 నెంబర్ గల స్విఫ్ట్ కార్ క్లూ ఆధారంగా ఎట్టకేలకు 4 రోజుల తర్వాత కేసును ఛేదించగలిగారు. పాత బస్తీలో ఈ కారును పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అందులో ఆ కారును నడుపుతున్న డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో మిగిలిన 3 నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఎలాంటి పాత కక్షలు కానీ, వ్యక్తిగత కారణాలు కానీ, లేకపోతే ప్రేమ వ్యవహారం కానీ లేదనేది పోలీసులు దర్యాప్తులో తేల్చారు. కేవలం ఒకరికొకరికి మాటలు పెరగడం, వాగ్వాదం పెరగడంతో కోపంతో అతనిపై దాడి చేసి హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేల్చారు. రైట్, ఇప్పుడు ఈ 4 వ్యక్తులు ఒకరితో ఒకరికి సంబంధం ఉన్న వ్యక్తులు, వీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ వివరాలు ఏమైనా తెలుసాయా రాధాకృష్ణ? ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా పాత బస్తీకి వెళ్లేందుకు బంజారాహిల్స్ నుండి బయలుదేరారు. పంజాగుట్ట చౌరస్తాలో వీళ్ళు ఇతన్ని ఎక్కించుకున్నారనేది పోలీసులు చెప్తున్నారు. ఇందులో ఉన్న 4 వ్యక్తుల్లో ముగ్గురికి ఒకరికొకరికి సంబంధాలు ఉన్నాయి. అంటే అందరూ కూడా స్నేహితులుగా చెప్తున్నారు. ఒక వ్యక్తి మాత్రం క్యాబ్ ఎక్కినట్లుగా పోలీసుల దర్యాప్తులు ఇప్పటి వరకు తేల్చడం జరిగింది. ఆ 4తో పాటు సంజయ్ కూడా పంజాగుట్ట చౌరస్తాలో ఎక్కడం జరిగింది. అయితే ముందుగా మాత్రం ఇందులో స్నేహితుల మధ్య వివాదం అని ఒకవైపు కుకట్పల్లిలో పార్టీలో జరిగింది. పార్టీలో ఘర్షణ జరిగినప్పుడు ఆ ఉదాంతం ఈ హత్యకు దారి తీసిందన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఈ క్యాబ్ ఉదాంతాన్ని వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. ఇందులో ఎక్కిన వాళ్ళలో కేవలం 3కు మాత్రమే పరిచయం ఉంది. మిగిలిన 2 మాత్రం వేరే వ్యక్తులుగా పోలీసులు చెప్తున్నారు. అందులో సంజయ్ కూడా ఉన్నాడు. ఈ మొత్తం 5 దీంట్లో ప్రయాణిస్తున్నట్లు కూడా పోలీసులు విచారణలో తేల్చారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.